వస్తున్నట్టుంది. చెప్పమా. తెస్తున్నా బట్టలు. కూరగాయలు తేవాలా? అమ్మ నా వల్ల అమ్మ నాన్నకి చెప్పు, జిమ్కి వెళ్ళే పని ఉంది నాకు. పెట్టేస్తున్నా. అన్నీ నాకే చెప్తుంది, లేకపోతే అన్ని పనులు నాకే చెప్తుంది. ఆగు, ఇక్కడ ఇది రాసున్నట్టుంది. ఈ రోజుకి అంతే గైస్, మళ్ళీ రేపు కలుద్దాం. వ్లాగ్స్ ఎవరు చేస్తున్నారు? అది ఉన్న మామిడికి కాల్ చేద్దాం. హలో, అరే ఎవరోరా, పొద్దున్నుంచి చూస్తున్నా. ఒక లెటర్ ఉంటుంది, దాంట్లో చాలా బాగా చేసావు, అప్రిషియేట్ చేస్తున్నారు, ప్రతి పనికి అంతే. ఏంది? నేనే చేశాను అంటావా? నేనెందుకు చేస్తారా? తాగి మాట్లాడానా? దీనమ్మ లైఫ్లో అప్రిషియేషన్ లేకుండా పోతుందిరా. అరే ఇప్పుడు ఒకటైనా మంచిగా చేసామనుకురా ఒక పని, అది పోవటం మానేసి నువ్వెందుకు అలా చేసావు అది ఇది అని వాళ్ళు చేయరు, మనం చేస్తే మాటలు అంటారు. ఇలా ఉంటే కష్టం రా బాబా, నా వల్ల అట్లా ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారో కాదు, నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవాలి కదా. ఏదో ఒకటి చేస్తా. ఓ మర్చిపోయారా, ఇప్పుడు గుర్తొచ్చింది. అయినా రా అసలు అసలు ఎవర్రా ఇప్పుడు ఈరోజు ఒక్కరోజు సంతోషంగా ఉన్నాను నిజం చెప్పాలంటే. అసలు లేకపోతే ఏమైనా కొత్త స్టార్ట్ చేయాలన్నా నీ వల్ల కాదు, ఇది అవ్వదు అది అవ్వదు. ఇందిరా ఇది నాకు అర్థం కాదు. ఈరోజు నిజంగా ఈరోజు ఒక్కరోజు హ్యాపీగా ఉన్నా. అయితే చాలులే, బాయ్.